లేటెస్ట్ న్యూ మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి. మనం ఎటువంటి క్యాన్వాస్ అయితే వాడము, చాలా సింపుల్ అయితే మీకు చాలా ఈజీ ట్రిక్స్ తోటి మీకు బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను స్మైల్ నెక్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నెక్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోండి. సో ఇది వచ్చేసి 1.5 ఇంచెస్ మీద ఈ విధంగా అయితే ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనం కట్ చేయము, ఏమంటే మనం ఇంత వెడల్పు తోటి మనము ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్లవర్స్ పెట్టి కుట్టేస్తాము. సో ఫ్లవర్స్ ప్లేన్ గా ఉంటే కనపడాలనేసి, అంటే డిజైన్ వచ్చిందనమాట, బ్లౌజ్ ప్లేన్ గా కనపడాలనేసి నేను కొంచెం వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఈ శారీకి తగ్గట్టుగా వైట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్మైల్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసామో దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా 1.5 ఇంచెస్ మీద, అదనేది ఇక్కడ నేను వైట్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి అంతా వైట్ ఆనంద్ కలర్ అయితే కలిసిందనమాట కలర్. సో అందుకోసం వచ్చేసి నేను వైట్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను అందుకనే ఇందాక లైనింగ్ మీద మార్కింగ్ అయితే చేసి చూపించినది మీకు. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దానికంటే ఇంకొంచెం 1.5 ఇంచెస్ మీద ఎక్కువ మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనకు అటు ఇటు మళ్ళీ కుట్రలోకి పోయినా కొంచెం అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకుంటుంది సరిపోతుంది అనమాట. సో చూడండి, మనం ఇందాక మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా 1.5 ఇంచెస్ మీద ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇంకొక 1/2 ఇంచెస్ మీద 1/2 ఇంచెస్ మీద కానీ ఎక్కువైతే తీస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం 1/2 ఇంచెస్ మీద ఈ విధంగా 1/2 ఇంచెస్ మీద ఇట్లా ఎక్కువగానే తీసేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం అయితే ఎక్కువ తీసేసుకొని ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండానే చూసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఇట్లా కట్ చేసుకుని ఇది పక్కన అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇదనమాట బ్లౌజ్ పీస్, ఒరిజినల్ బ్లౌజ్ పీస్. సో ఈ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ సైడ్, బ్లౌజ్ పీస్ ఒరిజినల్ సైడ్ ఇట్లా పైన పెట్టేసి నెక్ అయితే చుట్టూరు కుట్టయితే వేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం నెక్ చుట్టూరు 1/2 ఇంచు మీద వెడల్పు ఉండేలాగా, అంటే 1/2 ఇంచు మీద గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఎక్స్ట్రా క్లాత్ మధ్యలో సెంటర్లో క్లాత్ ఉంది కదా, దీని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ ఈ విధంగా టాకాలు అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మిషన్ మనం కుట్టు పెట్టుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గరికి మళ్ళీ కుట్టు దాటి రాకూడదు కాట్ అనేది. ఆ విధంగా అట్లా కొంచెం కొంచెం కట్టింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం లైనింగ్ అడుక్కుపోయేలాగా ఇలా ఈ విధంగా తిరిగి చేసుకోవాలి. ఈ విధంగా తిరిగి చేసుకుని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మన క్లాత్ అనేది మనం కుట్టుకున్నటువంటి షేప్ అనేది మారకుండా నీట్గా ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. నేను మొత్తం అయితే నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం అయితే అతికించేసుకున్నాము. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంకా మనం ఇందాక మన లైనింగ్ అయితే అతికించుకోలేదు కదా, నెక్ తిరిగి చేసుకుని ఇప్పుడు లైనింగ్ అయితే అతికించేసుకున్నాము మొత్తము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఉంది కదా, వీటంతా అన్నిటిని కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను బొందు అయితే తిరిగి చేసుకొని 1 ఇంచెస్ పైన ఈ విధంగా ఉండేలాగా చూసుకొని ఒక బొందు అయితే ఈ విధంగా మనకు నెక్కు ఇటు సైడ్ నెక్కుకు అటు సైడ్ నెక్కుకు, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా బొందులు అనేవి తయారు చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రండి. అంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి 1/2 ఇంచు మీద ఉండాలన్నమాట. అంటే మనం కటింగ్ చేయడం అయితే 1 ఇంచు మీద ఉండాలి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి 1/2 ఇంచెస్ మీద రావాలి, ఓకేనా. ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని దీనిలో ఈ విధంగా కుట్టుకుంటూ రండి. వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే ఉంది ఈ డిజైన్ అయితే. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఒక సైడ్ నేను లెఫ్ట్ సైడ్ అయితే కనుక బొందులు అయితే కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ కూడా ఇంతే ఈ విధంగానే 1/2 ఇంచెస్ మీద ఫోల్డింగ్ చేసి కుడితే 1/2 ఇంచెస్ మీద రావాలన్నమాట. అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి లుక్ బాగుండదు. సో చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి బొందెల్ని ఈ విధంగా 1/2 ఇంచెస్ మీద వచ్చేలాగా మడత పెట్టేసుకుంటూ కుట్టుకుంటూ రండి. లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను రైట్ సైడ్ అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టిన తర్వాత చూసారు కదా, ఇట్లా 2 పక్కల అయితే కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఒక థ్రెడ్ అనేది తీసుకొని ఈ బొందులలోకి అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట. ఈ బొందులలోకి ఎక్కించిన తర్వాత కింద మనము
ఇక్కడ కుట్టనే వేసేసుకోవాలి. రఫ్ కుట్టు తొక్కేసి ఇక్కడ దారాలు అయితే కట్ చేస్తున్నాను నేను. అలాగే మనకు పొడవు ఎంత ఉందో అంత చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదే విధంగానే రైట్ సైడ్ కూడా ఒక బొందెక్ అనేది అంటే ఒక నాడకు వచ్చేసి నేను ఇది రెడీమేడ్ నాడని తీసుకున్నానండి. మీరు కుట్టుకుంటారంటే కుట్టుకోవచ్చు. సో నాకు టైం లేదు, ఎక్కువ అర్జెంట్ గా అనేసి ఇది బ్లౌజ్ నేను ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట. రెండు పక్కల ఈ విధంగా కుట్టుకొని పొడుగు తగ్గట్టుగా కట్టింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందే వైట్ కలర్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఫ్లవర్ కుట్టుకోవడం కోసము 3 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒక మడత పెట్టేసుకొని కుట్టి అయితే వేస్తున్నాను. మనం బొంది ఏ విధంగా తిరిగి చేస్తామో అదే విధంగానే ఒక కుట్టి వేసేసుకొని దీన్ని కూడా తిరిగి చేసుకోవాలన్నమాట. సో ఇట్లా కత్తెరతో, ఇది మనం ఎడల్పుగా కుట్టుకున్నాం కాబట్టి కత్తెరతో అయినా కానీ ఇట్లా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇట్లా ఈజీగా తిరిగి చేసుకోండి. ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత మనకి పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఇట్లా బొర్ర లోపలికి కొంచెం క్లాత్ అనేది లోపలికి దొబ్బేసి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసేయండి. బాగా రఫ్ తొక్కండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇటు సైడ్ కూడా అంతే. ఇట్లా లోపలికి అనేది ఈ పీసులు అనేవి లోపలికి దుబ్బేసి పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. మనకు పీసులు అనేవి బయటికి కనిపించవు, నీట్గా ఉంటుంది అనమాట. ఫ్లవర్ చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు ఫ్లవర్. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా కుడతానో. ఒక నీడిల్కి అయితే దారం అయితే ఎక్కించుకోండి. దారం ఎక్కించుకొని ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ తోటి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మనం జిగ్ జాగ్ మాదిరిగా అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట. చేతితోటే కుట్టుకోవాలి. మనకు మిషన్ అయితే రాదండి, ఇట్లా నీట్గా అయితే రాదనమాట. చేతిని కుట్టుకోండి. మనకి ఎక్కువ ఫ్లవర్స్ ఏం పట్టవు, కొద్దిగానే ఫ్లవర్స్ పడతాయి కాబట్టి మనం చేతిని కుట్టేసుకోవచ్చు. మనకు టైం అనేది ఎక్కువ ఏం పట్టదు అనమాట. సో చూసారు కదా, చాలా సింపుల్ గా అయితే ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇట్లా దగ్గర కన్నేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముడి వేసుకున్నాం కదా, ఇక్కడ 2 మడతలు అయితే ఉన్నాయి, 2 దారాలు అయితే ఉన్నాయి. ఆ దారం లోపలికి ఇట్లా నీడిల్ తీసుకుంటే మనకు ముడి అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, ఇట్లా ఈ విధంగా ఇట్లా లాగేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ అనేది ఇట్లా దగ్గరగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 3 అయితే వేసేసుకున్నాము, ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీని మీద అయితే నేను ఒక పూస అయితే పెట్టి కుట్టేస్తాను అనమాట. చాలా బాగుంటది మొత్తము. ఇదే విధంగానే మనము కొన్ని ఫ్లవర్స్ అయితే కుట్టి పెట్టుకుందాము. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటే చూపించాను. సో ఇంక వల్ల అయితే నేను కుట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి వైట్ కలర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, దానికి క్రాస్ పీస్ అనేది తీసుకొని 2 పక్కల గోట్ మాదిరిగా వేసుకోవాలన్నమాట. గోట్ అంటే మరీ సన్నగా అయితే వేయొద్దండి, కొద్దిగా లావునే వేసుకోండి గోటు. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి పీస్ కు క్రాస్ పీస్ అనేది తీసుకొని మనం పైపింగ్ ఏ విధంగా వేసుకుంటాం గోటు, ఆ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. సో నేను ఇక్కడైతే కుట్టేస్తున్నాను. ఒక సైడ్ అయితే ఇది కుట్టేశాను, మళ్ళీ రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇది మనము రౌండ్ బాగా తిరగాలి అంటే అక్కడక్కడ టాకాలనే పెట్టుకోండి కంపల్సరిగా. ఇప్పుడు చూడండి, నేనైతే కొంచెం మందంగానే పెట్టేస్తున్నాను గోట్ అనేది. ఈ విధంగా కొంచెం మందంగా అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా గోటు అయితే ఇట్లా వేసేస్తున్నాను అనమాట. దబ్బగోటు అయితే వేస్తున్నాను. 2 పక్కల కూడా దబ్బగోటి అనమాట. ఈ క్లాత్ కు మనకు 2 పక్కల గోటు అనేది వేసుకోవాలి, పీస్ అనేది లేకుండా ఉంటది. సో చూసారు కదా, ఒక సైడ్ అయితే మనకు కుట్టేది అయితే అయిపోయింది గోటు. మళ్ళీ రెండో సైడ్ అయితే గోటు వేసేస్తున్నాము. ఇక్కడ కూడా అంతే అనమాట. క్రాస్ పీస్ అనేది తీసుకొని ఇందాక దీనికి ఫస్ట్ సైడ్ ఏ విధంగా కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే. పీసులనే బయటికి కనిపించదు, అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్ గా అయితే ఉంటది. సో చూసారు కదా, ఈ విధంగా మనము మామూలుగా ఏ విధంగా గుట్టు వేసుకుంటామో దాని ప్రకారంగా పావించేసి మెయిన్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. తర్వాత వచ్చేసి మన కుట్టు దగ్గర వరకు అక్కడక్కడ ఇట్లా కత్తెరతో కట్టింగ్ చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఇట్లా కిందికి అనేది అనేసుకుంటే మనకు గోటు మాదిరిగా అయితే వచ్చేస్తుంది. ఏమంటే ఇది దబ్బ గోటు, అంటే సన్న గోటు అయితే కాదు, కొంచెం లావుగా అయితే ఉంటది అనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఎగస్ట్రా క్లాత్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో క్యాన్వాస్ అయితే వాడట్లేదు కాబట్టి మనం అటు సైడ్ వేసినటువంటి గోటు క్లాత్ అలాగే ఇటు సైడ్ వేసినటువంటి గోటు క్లాత్ దండిగానే ఉంటది కాబట్టి బాగా మందంగా ఉంటుంది, టిఫ్గా ఉంటుంది అనమాట మనం కుట్టుకున్నప్పుడు. సో చూసారు కదా, ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేశాను. ఇప్పుడు చూడండి, మనం బ్లౌజ్ కు కుట్టి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దీనికి మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్న స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి వైట్ క్లాత్ అనేది ఈ విధంగా స్మైల్ నెక్ తో కదా మనకు స్టార్ట్ చేసినది. సో చూస్తున్నారు కదా, మనకు ఒక స్మైల్ నవ్వుతున్నట్టుగా వస్తుంది కదా, ఈ నెక్ అనమాట. చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మన సైడ్ కుట్ల కోసం ఎంతైతే క్లాత్ తీసుకుంటామో అంతేమైనా వదిలేసుకొని అక్కడ టక్స్లు అయితే పెట్టేసుకోండి. అంతకు పైన ఈ క్లాత్ అనేది వచ్చేలాగా చూసుకోండి.
అంటే మనకి ఇది కుట్టులోకి పోకూడదు అనమాట, సంకట్ డౌన్ లోకి పోకూడదు, పైకే ఉండాలా. సో అందుకోసం వచ్చేసి చూసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని, ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది సెంటర్ కి ఇట్లా మార్క్ చేసేసుకున్నాను. అలాగే బ్లౌజ్ పీస్ కూడా సెంటర్ కి ఇట్లా మార్క్ అనేది చేసుకొని, ఈ సెంటర్ మార్కింగ్స్ రెండు కలిసేలాగా ఈ విధంగా చూసుకొని పైనుంచి అయితే ఇట్లా బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి బాగా. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసి ఇక్కడ నుంచి మనం పైనుంచి అయితే కుట్టి అయితే వేస్తున్నాను. ఈ విధంగా బాగా చూసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి. మనకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చాలా సింపుల్ పద్ధతులలో మీకు బ్లౌజ్ డిజైన్స్ అనేది చూపిస్తూ ఉన్నాను. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. నా పద్ధతిలో అయితే నేను క్యాన్వాస్ ఎంతో వాటికే వాడేదనమాట. ఇవి వాడాల్సిన అవసరం లేని వాటికి మీకు ఈజీ మెథడ్లోనే చూపిస్తాను. చాలా మంది చిన్న వాళ్ళకు కూడా క్యాన్వాస్ అయితే పెట్టేసి బ్లౌజ్ డిజైన్స్ అయితే పెడుతూ ఉంటారు. అలాంటివి ఏం అవసరం లేకుండా నేను చాలా ఈజీ పద్ధతులలో చాలా సింపుల్ ట్రిక్స్ తోటి మీకు బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ తోటి అయితే మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి ఇప్పుడు మనం ఇటు సైడ్ కుట్టుకున్నాం కదా, తర్వాత వచ్చేసి కింది సైడ్ కూడా ఇదే విధంగానే మనం గోటు వేసుకున్నాం కదా, ఆ గోటు మీదనే కుట్టు అనేది వచ్చేలాగా చూసేసుకోండి. మనం కలర్ దారం ఒకటే కలర్ సేమ్ కలర్ దారం వేసుకున్నాం కాబట్టి గోటు మీద కుట్టు పన్నా ఏం కాదనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకుంటూ రండి. ఈ విధంగా క్లాత్ ఎక్కడ మడతలు పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టు అయితే వేసేసేయండి. ఈ విధంగా ఇట్లా కుట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్లవర్లు అయితే కుట్టి పెట్టుకున్నాం కదా, ఫ్లవర్స్ అయితే ఒకసారి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ డిజైన్ కుట్టేటప్పుడు బ్లౌజ్ డిజైనే కదండి, బ్లౌజులు కుట్టినా కానీ ఇక్కడ పీసులు అనేవి బయటికి అసలు అంటే కనిపించకుండా మొత్తం అయితే కట్ చేసేయండి. సో చూసారు కదా, ఇప్పుడు నేనైతే నీట్ గా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కుట్టి పెట్టుకున్నటువంటి ఈ ఫ్లవర్స్ ని ఇప్పుడు కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ స్మైల్ ఆకారము ఈ వైట్ కలర్ క్లాత్ మీద ఈ ఫ్లవర్స్ అయితే చేతితోనే కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక నీడిల్ కి దారం అనేది ఎక్కించుకొని ఇలా సెంటర్ లో అలాగే ఈ వారకి మనకు క్లాత్ అనేది జరగకుండా లేచినట్టుగా ఉండకుండా సెంటర్ లో 3 పక్కల అంటే ఇటు సైడ్ కు సెంటర్ దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్లాత్ అనేది జరగకుండా కుట్టు అనేది వేసేసేయండి. ఇలా చేతితోటే ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అలాగే మళ్ళీ సెంటర్ మళ్ళీ ఇటు సైడ్ది ఇట్లా మొత్తం మనకు 3 సార్లు అనేది క్లాత్ లేకుండా కుట్టేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా క్లాత్ మీద ఈ విధంగా అయితే గుట్టనే వేసేసుకోండి. కొంచెం లావుపాటి పూసలు అయితే తీసుకొని నేను కొంచెం లావు ఉన్న పూసలు అయితే పెడుతున్నాను అనమాట. మనకు ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు ఇంకొంచెం లావు ఉన్న పూసైనా కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 4-5 పూసలు 6 పూసలు కలిపేసి సన్న పూసలు ఉంటే కనుక ఒక 6-5 పూసలు కలిపేసుకొని మనకు రౌండ్ గా అయితే వస్తాయి అనమాట. అలాగే కానీ కుట్టేసుకోవచ్చు. సో నా దగ్గర వచ్చేసి ఇక్కడ లావు పూస ఉందనేసి నేను లావుదే అయితే ఒక పూస అయితే సరిపోతుంది. సో ఇదైతే పెట్టేసి అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కు 3 వేసేసుకుంటే మనకు చూడండి ఫ్లవర్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇదే విధంగానే మనము ఒక్కొక్క ఫ్లవర్ కు కొద్ది గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని మార్కర్ తోటి అక్కడక్కడ గుర్తులు అయితే పెట్టేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక సేమ్ గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నాం కదా, అన్ని ఫ్లవర్స్ అయితే కుట్టేసుకోవాలి. ఇంకొక ఫ్లవర్ కూడా కుట్టి చూపిస్తాను చూడండి. మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా ఈ ఫ్లవర్ ని మళ్ళీ ఇట్లా నీడిల్ కి దారం అనేది ఎక్కించుకొని ఇట్లా ఫస్ట్ సెంటర్ దగ్గర అయితే ఒక కుట్టు అనేది వేసేసేయండి. మళ్ళీ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల మనకు ఫ్లవర్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కంపల్సరీగా అయితే కనుక పూసలు అయితే పెట్టుకోండి. పూసలు పెడితేనే లుక్ అనేది ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్ కి. చాలా సింపుల్ ఉంది కదండి ఈ బ్లౌజ్ డిజైన్. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, చాలా తొందరగా అయితే అయిపోతుంది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో ఎప్పుడు ఒకటి ఇలాంటి మోడల్సే కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్స్లలో మనం బ్లౌజ్ డిజైన్స్ అయితే కుడుతూ ఉందాము, మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఇంకొకటి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా నేర్చుకునే వాళ్ళకి అలాగే డిజైన్స్ కుట్టాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు. లైక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి యూట్యూబ్ ఇంకా 10 మందికి కానీ చూపిస్తారు అనమాట మన వీడియోస్ ని. సో అందుకోసమే అండి మిమ్మల్ని లైక్ చేయమని అడిగేది. ఓకేనా, ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ అయితే
కుట్టేసుకుంటూ రావాలి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? ఈ విధంగా మనం డిజైన్ అయితే మొత్తం అయితే టోటల్ గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే డిజైన్ అయితే కుట్టేశాను. మీకు ఈ వీడియో ఎలా ఉందని అయితే నాకు కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. చేతుల్లో వచ్చేసి నేను కొంచెం క్రాస్ పెట్టాను అనమాట. క్రాస్ దగ్గర గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కూడా కుట్టేశాను. టోటల్ గా అయితే ఇదనమాట.